ఎస్వీ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 2 రోజుల మాయపాటలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అడుగడుగున అవాంతరాలే చోటు చేసుకున్నాయి. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒకంత ఆందోళనకు గురయ్యారు. గోదావరిఖని పట్టణ శివారు ఏటింగ్లాండ్ కాలనీలో పార్టీ అధ్యక్షురాలు కవిత పర్యటిస్తున్న సమయంలోని హెచ్ఎంఎస్ ఆఫీసు ఎదుట నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెను రియాజ్ అనే యువకుడు కూల్చివేశాడు. గతంలో తన అన్న హైదర్ కవిత వద్ద తెలంగాణ జాగృతిలో పనిచేశాడు. కాగా రోడ్డు ప్రమాదంలో హైదర్ మృతి చెందాడు. అయితే కాలనీకి వచ్చిన కవిత తన కుటుంబాన్ని కలవలేదనే ఉద్దేశంతో రియాజ్ అసహనానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా జెండాను కూల్చివేశాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేను ఎవరైతే నీ ఏరియా అంటే ఈమె అబ్బాయి దొరకదు. మొత్తం వీళ్ళే ఉంటారు చుట్టూ. అన్న పోస్ట్ ఫేస్బుక్ లో పెడితే టార్చర్ అయితే ప్రెస్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, హరీష్ అన్న కూడా ఫోన్ చేసి, అరే ఆగురా మాట్లాడదాం, రామన్న పియ్య కూడా ఫోన్ చేశారా, ఆగురా, అరే ఈమె మాట్లాడా అన్న ఇక్కడ మీ బండి ఎక్కడ పెట్టినా స్కూల్ పేరు ఏమైంది అడుగుతాను. అప్పుడు ఫస్ట్ అన్న ఏం అడగలే, 50 రూపాయలు అయ్యే కష్టపడదాం పై బతుకుదాం. స్కూల్ పేరు ఎందుకు ఇచ్చింది? పొద్దున పేపర్కి ఇచ్చింది 10 లక్షలని చెక్కు గాయబు. యాక్సిడెంట్ అయినప్పుడు మేము వేసే పోస్ట్మార్టం అయింది. నా ఫ్యామిలీ ఎవ్వరు లేరు ఆడ పోస్ట్మార్టం జరిగేటప్పుడు. ఫ్యామిలీలో ఎవ్వరు లేరు పోస్ట్మార్టం జరిగేటప్పుడు. ఆ కార్లో బాటిల్స్ ఉండేనట. మేము వేసే బాటిల్స్ ఎందుకు ఇచ్చాం? అప్పుడు ఫ్రెండ్ యాక్సిడెంట్ ఇచ్చాను నేను నన్ను హృదయానికి మనిషి ఏం చేస్తానంటే ఫస్ట్ కాపాడాలని ప్రయత్నం చేస్తాను. అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఆమెకి ఏం డౌట్ వచ్చింది? పోస్ట్మార్టం చేయాల్సిన డౌట్ ఎవరిని వచ్చింది? వాడే తాగిలేడు, వాడు డ్రైవింగ్ చేస్తున్నాడు, అంత హడావుడి పోస్ట్మార్టం చేసింది ఎందుకు వచ్చింది? అలాగే బాటిల్ తీసి పాడాల్సిన అవసరం ఏమి వచ్చింది?